హలో అండి, నేను మన బుజ్జి బుజ్జి కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. లడ్డు గోపాల్ కదా. ఈ లడ్డు గోపాల్కి చాలా స్పెషాలిటీ ఉందిటండి. ఆయన కంపల్సరీగా చేతిలో లడ్డు పెట్టుకుని ఉంటాడు. ఆ లడ్డూతోనే పాకుతాట. అసలు మనకి 2 కాళ్లతో పిల్లలు పాకడమే చాలా కష్టము. అలాంటిది ఒక చేతిలో లడ్డు పట్టుకొని ఆయన అలాగే పాకుతాట. అందుకు చాలా విశేషంట. దేవుడికి ఏది కాదండి, ఆయనకి సాధ్యం కాదంటూ ఏమైనా ఉందా? లేదు. అది ఆయన మొహం చూడండి. పిల్లవాడు నిజంగా మన ఇంట్లో ఉన్నాడు అన్నంత బాగాలేదు. చక్కగా గుంగుర్లుగా అదేంటి జుట్టు, నెమలి ఈక. అసలు స్వామి నాకైతే చూసిన కొద్దీ చూడాలని, ముద్దు చేసుకున్న కొద్దీ ముద్దు చేసుకోవాలన్నట్టుగా ఉంది. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆవిడ ఒక రాయిని ఇంట్లో పెట్టుకొని, దానికి పొద్దున సాయంత్రం రాయి అనుకోలే, అదే కృష్ణుడు అనుకొని ఆవిడ పొద్దున సాయంత్రం బోలెడ స్నానం చేయించి, అలంకారం చేసి, బట్టలు వేసి, పక్క కుట్టి, ఆ పక్కలో అదేంటి ఆ కృష్ణుడిని పడుకోబెట్టి, కన్ను కొడుకుని ఎలా చూసుకుంటారో అలా చూసుకుందిట. అయితే ఓ రోజున, అమ్మ పిల్లి వచ్చిందమ్మా, నాకు భయం వేస్తోంది, లోపలికి వస్తావా అన్నట్ట. ఆవిడ చక్కగా పక్కన ఆవిడతో కబుర్లు చెప్పుకుంటోంది. ఈ 3 సార్లు వింది. 3 సార్లు విన్నాక కృష్ణుడికి చెప్పిందిట, నువ్వే దేవుడివి కదా, నీకే శంఖచక్రాలు ఉన్నాయి, దాంతో ఆ పిల్లిని తరిమేసేయి, వెళ్ళిపోతుంది కదా అన్నట్ట. అది పిల్లి వెళ్ళిపోలేదండి, ఆయనే వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే అప్పటిదాకా ఆవిడ కొడుకు అన్నట్టుగా చూసింది. కొడుకు మన దగ్గర ఉంటాడు కదా, దేవుడు ఎక్కడుంటాడు? ఆయన పైన ఎక్కడో ఉంటాడు. మనకు వస్తాడు, మనకు అందుతాడా? ఆయన అందడు. మన కొడుకు అయితే మనకు అందుతాడు. అలా ఆవిడ కొడుకుగా చూసుకున్న వాళ్ళు ఆవిడతోనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అందో వెళ్ళిపోయాడు. అందుకని కృష్ణుడిని ఎప్పుడూ కూడాను మన సఖ అంటారు కదా, ఫ్రెండ్, మన తమ్ముడు, మన కొడుకు, మన ప్రియుడు. కృష్ణుడు మాత్రమే ప్రియుడు, ఇంకెవ్వరూ కాదు. ఈయన నేనే ఆయన గోపికని అనుకున్నారనుకోండి, మీతో పాటే ఉంటాడు ఆయన. మీకు చెయ్యండి ఉండదు. అసలు ఆయన్ని మీరు పెట్టుకొని అదేంటి గరికపాటి ఆయన చెప్పారు సరే, మనము చదువుకోవాలి, పిల్లల్ని చదవమన్నాడు. రోజుకి 2 భగవద్గీత శ్లోకాలు చదవండి, దాంట్లో ఇచ్చిన తాత్పర్యమే చదవండి, మీకు అర్థం చేసుకోవాల్సిన పని లేదు, అదే అర్థమవుతుంది అని. అలాగే మనం ఇన్ని పెట్టుకుందాం, ఒకటే ఒక శ్లోకం, భగవద్గీత శ్లోకం చదువుకుందాము. అదేంటి ఆయన మనతో పాటే ఉంటాడండి, ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళడు. ఆ పని చేద్దామా? థ్యాంక్ యూ.